ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చదివాం. ఇక్కడ చర్చ లేదు అని అంటారా మీరు? చర్చ ఉంది అని అంటారా? మొదటి పాయింట్. రెండు, మీరు మీ పుస్తకంలో ఉన్నట్టు లేండి, కొత్తవి కావాలని తీసుకురాలేదు. ఇది మాత్రమే కాదు, రోమా 9:5 కానివ్వండి, తీతుకు 2:13 తీసుకోండి, లేకపోతే మొదటి యోహాను 5:21 తీసుకోండి, లేకపోతే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో తీసుకున్నా కానీ ఎక్కడెక్కడైతే యేసుక్రీస్తుని దేవునిగా సంబోధించారో అక్కడక్కడంతా కూడా చర్చ జరిగినట్లే కదా దాని అర్థం. చర్చ జరగలేదు అని మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరు ఆలోచించాలి. అయితే మీరు 6th సెంచరీకి ముందు అసలు ఈ బోధ లేదు అని అన్నారు. ఎవిడెన్స్ ఏదైనా ఉంటే దయచేసి చెప్పాలి మీరు. ఎవిడెన్స్ లేకపోతే కనుక జస్ట్ నెట్లో చూసిందే తప్ప. అదే నెట్లో దాన్నే ఉందిలేండి, చాలా మంది చాలా పెడతారు. అందుకని దర్బలీజే పేపరస్కు ముందు నుంచి కూడా, అంటే మొట్టమొదటిసారిగా కార్మెన్ క్రిస్టీ అన్నది, లేకపోతే కొరింథీయులకు